హలో మై డియర్ ఫిట్నెస్ లవర్స్ అందరికీ ఎట్లున్నారు? మంచిగున్నారా? నా పేరు వినయ్. నేను ఒక ఫిట్నెస్ కోచ్. సో ఇయాల నా ఫస్ట్ ట్రైనింగ్ రొటీన్, జిమ్ రొటీన్ చూపిస్తాను. ఇది మా జిమ్ పార్కింగ్ సెల్లార్. నేను లిఫ్ట్ దగ్గరకు పోతాను. లిఫ్ట్ ఎందుకంటే జిమ్ పైన ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో. సో నా షార్ట్స్ ఎట్లయితే చూసి లైక్ సబ్స్క్రైబ్ కొడుతున్నారో ఈ వీడియో కూడా లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎక్కువ సుత్తేం చెప్తలేను. టిప్స్, రిస్క్ ఆఫ్ ఇంజురీని ఎట్లా ఓవర్కమ్ చేయాలా, ఎట్లాంటి వార్మప్స్ చేయాలనేది నేను క్లియర్గా చేసుకుంటా మీకు చూపిస్తాను అనమాట. సో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఎందుకనంటే సెకండ్ ఫ్లోర్లో కార్డియో సెక్షన్ ఉంటుంది, పైన థర్డ్ ఫ్లోర్లో వెయిట్స్ ఉంటాయి. సో మళ్ళీ చాలామంది జిమ్కి పోయిన తర్వాత ఏమేమో వార్మప్స్ చేస్తూ ఉంటారు, చేతులు తిప్పడము, హిప్ సర్కిల్స్ చేయడం అవన్నీ. కొంతమంది అయితే వార్మప్ చేయకుండానే వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇంజురీ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో నేనేం చెప్తానంటే యాజ్ ఏ కోచ్, సో ప్లయోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎనీ జంపింగ్ యాక్టివిటీ కమ్స్ అండర్ ప్లయోమెట్రిక్ ఎక్సర్సైజెస్. బిగినర్స్ అయితే ఒక 5 to 6 minutes, ఇంటర్మీడియట్ అయితే ఒక 8 minutes, అడ్వాన్స్డ్ అయితే 10 to 15 minutes అట్లా చేయొచ్చు. సో నేనైతే 12 to 12 minutes చేసిన తర్వాతనే వెయిట్ లిఫ్ట్ చేయడానికి పోతా. ఇదనమాట థర్డ్ ఫ్లోర్. ఖాళీ ఉంది అనుకుంటున్నారా? నేను మధ్యాహ్నం పోతా జిమ్కి. సో దట్ కొంచెం ఖాళీ ఉంటుంది, పురుసత్తగా చేసుకోవచ్చు. సో ఇలా నేను ట్రైన్ చేసే మజిల్స్ బ్యాక్ అనమాట. సో బ్యాక్ మజిల్స్ చేసేటప్పుడు కంపల్సరీగా పుల్అప్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ రాని వాళ్ళు అయితే అసిస్టెడ్ పుల్అప్ మెషిన్స్ ఉంటాయి, లేకపోతే ఒకరు తనను సపోర్ట్ తీసుకున్న పుల్అప్స్ అనేది చేయాలి. ఎందుకంటే పుల్అప్స్ ఆర్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ బిల్డింగ్ లాట్స్ అండ్ బైసెప్స్. సో ఏదైతే మజిల్ని ట్రైన్ చేస్తున్నామో ఆ యొక్క మజిల్ని వార్మప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేయకుండా డైరెక్ట్ వెయిట్ లిఫ్ట్ చేస్తే రిస్క్ ఆఫ్ ఇంజురీస్ ఎక్కువ ఉంటాయి. సో నేను బ్యాక్ చేస్తాను కాబట్టి పుల్అప్స్ చేసే వాళ్ళకి పుషప్స్ అట్లా ఉంటాయి. సో నేను ఎక్కువ ట్రైన్ చేయను, 3 to 4 మజిల్స్ చేస్తాను వీక్లీ ట్రైస్. సో ఇవన్నమాట నా టిప్స్ ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్.